ఓ తండ్రి కన్నీళ్ల వెనుక ఎంత వేదనుంది, ఎంత ఆత్మాభిమానం దాగుందో వింటే మనసున్న ప్రతి ఒక్కరూ ఒక్క క్షణం ఆగి ఆలోచించాల్సిందే. ఈ కథ అలాంటిది. ఈ కథ మొదలయ్యేది ఓ మామూలు హోటల్లో. కానీ అక్కడే ఒక తండ్రి గుండె కోతకు తెరలేచింది. చూట్టానికి నీరసంగా అడుగులు తడబడుతూ ఓ పెద్దాయన ఆ హోటల్లోకి అడుగుపెట్టారు. ఆయన తన చిరిగిన చొక్కా జేబులోంచి చాలా జాగ్రత్తగా నలిగిపోయి ఉన్న ఓ 10 రూపాయల నోటు తీశారు. చూడ్డానికి ఆయన ప్రపంచం మొత్తం ఆ 10 రూపాయల్లోనే ఇరుక్కుపోయిందేమో అనిపిస్తుంది. ఆయన పేదరికం, ఆయన నిస్సహాయత అంతా ఆ ఒక్క నోట్లోనే కనిపిస్తుంది. అలా భయంగానే హోటల్ యజమాని దగ్గరికి వెళ్లి భోజనం ఎంత అని అడిగారు. చేపల పులుసుతో అయితే 50, అది లేకపోతే 20 అని సమాధానం వచ్చింది. కాని పాపం ఆయన చేతిలో ఉన్నది కేవలం 10 రూపాయలు. ఆయన కడుపులో ఉన్న ఆకలికి, ఆయన చేతిలో ఉన్న డబ్బులకి మధ్య దూరం చాలా ఉంది కదా. ఆయన గొంతు వణికిపోతోంది. మాటలు కూడా సరిగ్గా రావటం లేదు. యజమానితో ఇలా అన్నారు, అయ్యా, నా దగ్గర ఉన్నది ఇవే. వీటికి ఎంత వస్తే అంతే పెట్టండి. ఉత్తి అన్నం పెట్టినా చాలు. నిన్నట్నుంచి ఏమీ తినలేదు. ఆ మాటల్లోని ఆకలి బాధ, ఆ నిస్సహాయత ఎవరికైనా సరే గుండెల్ని పిండేస్తుంది. ఆ యజమానికి జాలి కలిగి చేపల పులుసు తప్పించి మిగతావన్నీ వడ్డించాడు. కాని ఆ పెద్దాయన అన్నం తింటూ చిన్నపిల్లాడిలా విక్కి ఏడుస్తున్నారు. ఆయన కన్నీళ్లు నేరుగా అన్నంలో కలుస్తున్నాయి. మరి ఆ కన్నీళ్లకు కారణం కేవలం ఆకలా, లేక దాని వెనుక మనం ఊహించలేని కథేమైనా ఉందా? ఆయన ఏడుపును చూసి పక్కనే భోజనం చేస్తున్న ఇంకొకరికి మనసు చలించిపోయింది. ఆయన మెల్లగా ఆ పెద్దాయన దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఏమీ అనుకోకపోతే మీరెందుకు ఏడుస్తున్నారో తెలుసుకోవచ్చా అని అడిగారు. అంతే, ఆ ఒక్క ప్రశ్నతో ఇన్నాళ్లు ఆయన గుండెల్లో అణిచిపెట్టుకున్న బాధలన్నీ కట్టల్లు తెంచుకున్నాయి. అప్పుడాయన, నా పాత రోజులు గుర్తొచ్చాయి బాబూ అంటూ తన కథ చెప్పడం మొదలుపెట్టారు. అంటే ఆయన కన్నీళ్లు ఆకలి వల్ల వచ్చినవి కావన్నమాట. ఒకప్పుడు ఎంతో సంతోషంగా గడిపిన జీవితం ఇప్పుడు చేజారిపోయి ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయినందుకొచ్చిన కన్నీళ్లది. ఆయన తన జీవితాన్ని మొత్తం పిల్లల కోసమే అంకితం చేశారు. 2 కొడుకులు, 1 కూతురు. వాళ్లని ప్రయోజకుల్ని చేయడానికి, వాళ్లు మంచి ఉద్యోగాల్లో స్థిరపడటానికి తన సుఖాల్ని త్యాగం చేశారు. ఏకంగా 28 ఏళ్లు ఎడారి దేశంలో కష్టపడి సంపాదించిన ప్రతి పైసా వాళ్లకే పెట్టారు. కాని దురదృష్టమేంటంటే తనకు అన్ని వేళలా అండగా ఉన్న భార్య చనిపోయింది. అప్పుడే ఆయన జీవితంలో అసలు కష్టాలు మొదలయ్యాయి. భార్య పోయిన తర్వాత ఆస్తి పంపకాలు జరిగాయి. ఆ రోజునుంచే ఆయన జీవితం పూర్తిగా తలకిందులైపోయింది. ఏ పిల్లల కోసమైతే తన సర్వస్వాన్ని త్యాగం చేశారో వాళ్లే ఆయన దూరం పెట్టడం మొదలుపెట్టారు. అదో పెద్ద విషాదం. రోజులు గడిచే కొద్దీ ఇంట్లో ఆయన పరిస్థితి ఇంకా దారుణంగా తయారైంది. మొదట అందరూ తిన్నాక మిగిలింది పెట్టడం. అయినా సరే ప్రతిదానికి తిట్లు, చీత్కారాలు. చివరికి తన మనవళ్లు ప్రేమగా మాట్లాడదామనొచ్చినా వాళ్లని కూడా గదమాయించే పరిస్థితి. ఇక రోజూ ఇల్లు వదిలి వెళ్ళిపోమంటూ మాటలతో చంపేసేవారు. ఇన్ని అవమానాలు పడుతున్నా ఆయన ఆ ఇంటిని వదిలి వెళ్లలేకపోయారు. ఎందుకంటే ఆ ఇల్లు ఆయన ఒక్కొక్క ఇటుక పేర్చి కట్టుకున్నది. ఆ ఇంటి గోడలన్నిటా తన భార్య జ్ఞాపకాలే ఉన్నాయి. ఆమెతో కలిసి కట్టుకున్న ఆ గూడుని వదిలి వెళ్లడానికి ఆయన మనసు అస్సలు ఒప్పుకోలేదు. కాని ఆయన సహనానికి ఒక చివరి పరీక్ష ఎదురైంది. ఆయన ఆత్మగౌరవాన్ని ముక్కలు చేసే ఒక దారుణమైన నింద. అదే ఆయన్ని ఇంటినుంచి బయటకు గెంటేసింది. ఏ తండ్రి భరించలేని నిందాది, కోడలి బంగారం దొంగిలించావు అంటూ ఆయనపై దొంగ ముద్ర వేశారు. కన్న కొడుకే నిలదీశాడు. ఆ మాటలు విన్నప్పుడు సూటిగా గుండెల్లో బాకులు దిగినట్టయింది. ఆయన ఆత్మగౌరవం ఆ క్షణమే సచ్చిపోయింది. చూడండి, అంత అవమానం జరిగాక కూడా ఆయన తన కొడుకు గురించే ఆలోచించారు. కోపంలో కొడుకు తనమీద చేయి చేసుకుంటాడేమో, తండ్రిని కొట్టాడన్న పాపం వాడికి అంటకూడదని మౌనంగా ఆ ఇంటినుంచి బయటకు నడిచారు. తండ్రి ప్రేమ ముందు ఆ నిందలు, అవమానాలు అన్నీ ఓడిపోయాయి. సరే, ఇప్పుడు మళ్ళీ హోటల్కొద్దాం. తన కథంతా చెప్పాక ఆయన భోజనం కూడా పూర్తి చెయ్యకుండానే లేచి తన దగ్గరున్న ఆ 10 రూపాయలు యజమానికి ఇవ్వబోయారు. ఆయన కథ విని మనస్సు కరిగిపోయిన హోటల్ యజమాని డబ్బులు తీసుకోలేదు.
పైగా అయ్యో వదులేండి, ఆ డబ్బులు మీ దగ్గరే ఉంచుకోండి, మీకు ఆకలేసినప్పుడు ఎప్పుడైనా ఇక్కడికి రండి, భోజనం చేయండి, ఇది మీ ఇల్లు లాంటిదే అని చాలా ప్రేమగా చెప్పాడు. కాని ఆ పెద్దాయన దానికి ఒప్పుకోలేదు. ఆయనన్నారు, మీ మంచి మనసుకు చాలా సంతోషం బాబూ, కాని అన్నీ పోయినా నాతో మిగిలి ఉన్న ఒక్క ఆత్మాభిమానాన్ని నేను వదులుకోలేను అని చెప్పి ఆ 10 రూపాయలు అక్కడే పెట్టేసి తన చిన్న మూట భుజాన వేసుకుని ఎటో తెలియని దారిలో మౌనంగా వెళ్ళిపోయారు.